వివేకినం మహాప్రజ్ఞం ధైర్యోద్యారక్షమానిదం సదాభినవపూర్వంతం విద్యాతీర్థం గురుం భజే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతే నమః. రాముడి యొక్క వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుతూ అందులో నుంచి 4 మంచి మనం నేర్చుకొని మనం కూడా ఒక మంచి వ్యక్తిగా ఈ సంఘంలో ఉండాలనుకుంటున్నాం. ఎవరైనా సరే ఒక మనిషికి పేరు ఎలా వస్తుంది? డబ్బుతో రాదు, విద్యతో రాదు, లేదా అధికారంతో రాదు. అతని వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారంటే అతను 4 కాలాల పాటు చల్లగా ఉండాలండి అంటారు. ఎందు గురించి? అతను ఏమి చేయకపోవచ్చు, కానీ ఒక వ్యక్తిగా అందరినీ ప్రేమగా చూస్తాడు. అది మనకు కావాల్సింది. రాముల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే తనకు అన్నీ తెలిసిందన్న గర్వం ఏనాడు లేదు. తాను ఎప్పుడు కూడా తన గొప్ప పరాక్రమవంతుడని చెప్పి గొప్పగా ఎప్పుడు చెప్పుకోడు. అంతేకాకుండా ఎప్పుడు గర్వించేవాడు కాదు. మనం ఇవాళ రేపు మనుషులలో చూస్తుంటాము, కొందరు అసలు ఎలా మాట్లాడుతుంటారంటే మీరు ఎప్పుడు అవకాశం ఇచ్చినా కానీ నేను చాలా ఆనెస్ట్ అండి అని చెప్తారు, నేను చాలా నీతిమంతువాడిని అని చెప్తారు. హానెస్ట్ నీతిమంతువాడు అనేది ఒక పెద్ద గొప్ప వ్యక్తిత్వం కాదు. అది హానెస్ట్గా నువ్వు ఉండమనే చెప్పి ఈశ్వరుడు నీకు ఈ జన్మ ఇచ్చాడు, నీతిమంతుడిగా ఉండమనే జన్మ ఇచ్చాడు. అంటే మనం రోజు భోజనం చేస్తుంటే నేను రోజు భోజనం చేస్తున్నానండి అని చెప్తామా? కాదు. హానెస్ట్గా ఉండాలి అంటే అది ఒక క్వాలిటీ కాదు అది. ఎందుకంటే ఎవరు అధర్మం ఉన్నారో వాడిని మించి నేనని చెప్పుకోకూడదు. నువ్వు ఇలా ఉండడానికే నీకు ఈశ్వరుడు నీకు జన్మ ఇచ్చాడు. 84 లక్షల జీవరాశులలో మనిషికి ఒక దేనికి లేనిది ఏమి ఇచ్చాడంటే ఒక వాక్కు, ఒక ఆలోచన శక్తి. పశువులలో అది లేదు, మనిషిలో ఉంది. మనిషికి తెలుసు మంచి చెడు. నువ్వు చేసే మంచి నలుగురికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, గర్వంగా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత అసలే లేదు. రామచంద్రమూర్తి ఎక్కడ ఎప్పుడు కూడా అన్నాడు నాకు ఈ ధనుర్వేద్యలో ఇంత గొప్పగా ఉందని, లేదా నేను విశ్వామిత్రుడు శిష్యుడిని నాకు ఇన్ని అస్త్ర విద్యలు నేర్పించాడని, కానీ ఏది కూడా ఎక్కడ చెప్పాడు. కారణం ఏంటంటే నమ్రతతో వినయంతో ఉంటేనే మనం ఇంకా ఇంకా గొప్పగా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనం ఆకాశం అంతా ఎత్తు ఎదగాలంటే ఒక చెట్టు అనుకుందంట నేను ఆకాశం అంతా ఎత్తు ఎదగాలని చెప్పేసి. అంటే ఆకాశం అంతా ఎత్తు ఎదగాలంటే చెట్టు ఇలా పైకి ఎదుగుతూ పోతే అది ఉండదు, చిన్న గాలికి కూడా పడిపోతుంది. ఆకాశం అంత ఎత్తుకు ఎంత ఎదగాలో వేర్లు కూడా భూమిలో అంతగా ప్రాకితేనే ఆ చెట్టు గాలికి ఊగదు, పడిపోదు. దాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో డౌన్ టు ద అర్త్ అంటారు. నువ్వు ఎంత ఎత్తుగా ఎదిగినా కానీ నీ పాదాలు మాత్రం భూమిపైననే ఉండాలి, గాలిలో ఉండకూడదు. గాలిలో ఉంటే ఒక్క నిమిషంలో పడిపోతావు. అహంకారం అనేది ఏ మందు లేని రోగం అది. అలాంటి రోగం మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అంతేకాకుండా రామచంద్రమూర్తి మీద ఎవరైనా నిందలేస్తే కూడా తాను ఎవరిని ఏమనేవాడు కాదు. మందర నింద వేసింది ఏమని అన్నాడా? లేదు, వనవాసానికి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా ఒక చాకలివాడు వెర్రిరాముడు భార్య 1 సంవత్సరం రావణాసురుడి దగ్గర ఉంటే తెచ్చుకున్నాడు, నేను అలాంటి వాడిని కాదంటాడు. అప్పుడు రాజుగా ఉన్నాడు, రాజారాముడుగా ఉన్నాడు. 1 నిమిషం వాడిని పిలిచి ఏరా లేని మాట అంటున్నావు అని చెప్పి వాడికి శిక్ష వేసి వాడిని తలనరికేయచ్చు. కానీ అలా కోపం తెచ్చుకోలేదు, నింద వేసిన వాడి మీద శిక్ష వేయలేదు. ఒక ప్రభువుగా ఎలా ఉండాలన్నది, ఒకరి నుంచి మాట పడకూడదు, ఇది నిజమే కదా అన్న భావనతోటి సీతమ్మ వారిని తిరిగి గంగా నది ఒడ్డున పంపించాడు. అది రాముడు వ్యక్తిత్వం. అంతేకాకుండా రాముడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం అలా బిహేవ్ చేస్తలేం. తన స్నేహితుడు గుహుడు ఒక బోయవాడు, ఒక నిషిధరాజు, అంటే క్షత్రియుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తికి ఆ బోయవాడికి స్నేహం కుదిరింది. కానీ తాను పెరిగిన తర్వాత అతనితో నాకేం స్నేహం అనొచ్చు. కానీ అలా కాకుండా ఎప్పుడైతే వనవాసానికి వెళ్తుంటే ఆ గుహుడికి తెలిసేటప్పటికీ అతని పరివారంతో పరిగెత్తుకొని వస్తే రాముడు అతన్ని చూసి తానే ముందుకెళ్ళి గుహుడిని కౌగిలించుకొని అంటాడు, గుహ నా కొరకు నువ్వు నడుచుకుంటూ వచ్చావు, గుహ నేను ఏమిచ్చి నీకు ఇది చేయగలను అని చెప్పంటాడు. అంటే రాముడికి ఎంత సంతోషమైంది తన స్నేహితుడిని అలా చూసి. అదే మనం ఇవాళ రేపు మనం చూస్తాము, ఒకటే స్కూల్లో చదువుకుంటాం, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. నీ యొక్క విద్యాబుద్ధుల వల్లనో నువ్వు మంచి పై అధికారివై కారులో పోతుంటావు, నీ క్లాస్మేట్ ఒకతను సైకిల్ మీద నివ్వచ్చు, 2 వీలర్ మీద నివ్వచ్చు, నువ్వు ఆపి మాట్లాడడానికి నామోషిగా ఫీల్ అవుతావు. వాడా అండి వాడు వేస్ట్ ఫెలో, ఇలాంటి మాటలు అంటుంటాం. రాముడు అలా అనలేదు. రాముడు అక్కడే కాదు అందరితోటి
జటాయుని కౌగలించుకున్నాడు నా తండ్రి స్నేహితుడు అని చెప్పి. శబరి దగ్గరికి వెళ్తాడు. శబరి ఏమి ఒక వేద పండితురాలా కాదు. శబరి దగ్గరికి వెళ్ళేమంటాడు, శబరి నీ తపస్సు ఫలించిందా అని అడుగుతాడు. ఎంత గొప్ప మనసు ఉంటే అది అడగలుగుతారు. అలాగే మనం కూడా పెంచుకోవాలి. మనకు తారతమ్యాలు ఉండకూడదు. డబ్బు ఉన్నవాడా, డబ్బు లేనివాడా, బీదవాడా, లేకపోతే చదువు ఉన్నవాడా, చదువు లేనివాడా. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు పెద్ద ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటావు, నీ క్లాస్మేట్ కాకపోవచ్చు, కానీ నువ్వు వాడితో ఒక్క మాట మాట్లాడితే వాళ్ళ లోపల ఎంత నువ్వు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన వాడివైతే, నిజమే నా స్నేహితుడు భుజం దట్టి చెప్పాడు నేను కూడా పైకి వస్తానో, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన పిల్లలకు చెప్పుకుంటావు, ఒరే నా చిన్నప్పుడు నా స్నేహితుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడరా, నిజంగా గొప్పవాడు, అలా ఉండాలి, మీరు కూడా పెరిగి అలా ఉండాలని అంటాడు. అదే మనం మిస్బిహేవ్ చేశామనుకో వాడి మనసు ఎంత కాలుతుందో ఒకసారి మనం ఆలోచించు. ఇలాంటి ఏవి కూడా చేయకూడదు. వ్యక్తిత్వం అనేది ఎలా ఉండాలంటే ఒక అమృతం మాదిరిగా ఉండాలి. అయ్యో తేనెను తాగితే మనకి ఇంకా తాగాలి ఎదుటి వ్యక్తితోటి అతని మాటలతోటి మనము అలా ఉండాలి. అంతేకాకుండా మనం ఒక స్నేహమే చేయండి, ఏదైనా చేయండి, కానీ దానికి మనము ఒక యార్డ్ స్టిక్ ఉండదు. అందంగా ఉన్నవాడినే స్నేహం చేయాలను, లేకపోతే మరీ అందంగా ఉన్న వారిని పెళ్లి చేసుకోవాలను, కానీ మనం వ్యక్తిత్వంతో ప్రేమిస్తాం. ఆ ఎదుటివారి వ్యక్తిత్వాన్ని చూసి మనం ప్రేమిస్తాం. అదేవిధంగా మన వ్యక్తిత్వాన్ని కూడా మనం పెంచుకుంటే ఎదుటి వ్యక్తి కూడా మనల్ని ప్రేమిస్తాడు. అంతేకాకుండా రామచంద్రమూర్తి చిన్నయే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, ఇప్పుడైతే సముద్రబొడ్డు దగ్గర పోయిన తర్వాత విభీషణుడు వచ్చిన తర్వాత విభీషణుడు అంటాడు, రామ ఈ సముద్రాన్ని దాటాలంటే నువ్వు సముద్రుడిని ప్రార్థన చేసి అతన్ని ప్రత్యక్షం చేసుకొని దీనిపైన వారధి కట్టాలంటాడు. అంటే రాముడు వెంటనే అనవచ్చు, ఏమని, సరే విభీషణుడు అన్నాడు కదా అని చెప్పి చేయొచ్చు. కానీ తను రాముడు ఏమంటే అప్పుడు ఏం చేస్తాడంటే సుగ్రీవుడిని లక్ష్మణుని పిలిచి విభీషణుడితో అంటాడు, వీరిద్దరికి సమ్మితమైతేనే నేను ఆ వారధి కట్టడానికి ముందుకు వెళ్తానంటాడు. అంటే అక్కడ చిన్న ఇన్డెప్త్గా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది, మొదటి రోజు నుంచి లక్ష్మణుడితోటి వనవాసంలో రాముడితో ఉన్నది ఎవరు, లక్ష్మణుడు. ఆ తర్వాత 3 కాండలు అయిపోయిన తర్వాత రాముడు కష్టసుఖాలు పంచుకున్నది ఎవరు, సుగ్రీవుడు. ఒకవేళ ఇప్పుడు విభీషణుడు వచ్చాడని చెప్పి తన సలహా ఇచ్చాడని విభీషణుడితోటి సరే అంటే వీళ్ళ మనసులు ఎక్కడ చివుక్కుమంటాయో అనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రామాయణం అంతా కూడా ఒక మానవుడి కథ, దేవుడి కథ కాదు. లక్ష్మణుడే అనుకోవచ్చు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నాను, నీతో పాటు ఉన్నాను, సీతమ్మ వారు లేకుంటే నువ్వు ఏడుస్తూ నీ పక్కనే ఉన్నాను, అట్లాంటిది ఒక్క సలహా కూడా అడగలే మా అన్న అనుకోవచ్చు. సుగ్రీవుడు అనుకోవచ్చు, ఇంతమంది వానరులను తీసుకొని నేను వచ్చాను, నాకు ఇంత స్నేహం ఉంది, ఒక మాట నన్ను అడగొచ్చు కదా, కట్టొచ్చా కట్టకూడదా అని చెప్పేసి అని ఒక మనసులో ఎక్కడ అనుకుంటారు అని చెప్పేసి విభీషణుడితో ఏమంటాడంటే, సుగ్రీవుడు లక్ష్మణుడు సమ్మతిస్తేనే నేను సేతువు కడదాం, లేకపోతే ఆలోచిద్దామంటాడు. అది రాముల్లో ఉన్న గొప్పతనం. ఒక స్నేహం చేస్తే ఆ స్నేహితుడితో ఎలా ఉండాలి, ఎల్లవేళలా మనం ఎలా ఉండాలంటే శరీరాలు వేరు కావచ్చు, ఆత్మ ఒక్కటిగా ఉండాలి. అవసరం తీరింది కదా మాట ఇచ్చి మాట దప్పడము, అవసరం తీరింది కదా అని చెప్పి ముఖం చూపెట్టుకుంటూ ఉండడము, ఇవన్నీ చేయకూడదు. ఈ కలియుగంలో మనం చేసేదంతా కూడా, ఈ దుర్మార్గం పనులు చేసేదంతా కూడా రెండు కొరకు. ఒకటేమో డబ్బు, మనం ఎంతవరకైనా వెళ్ళి మోసం చేస్తాం, మన వ్యక్తిత్వాన్ని చంపేసుకుంటాం. రెండవది ఏదంటే ఈ శారీరక సుఖాల కొరకు. ఇవి 2 పక్కన పెట్టండి, ఇవన్నీ కూడా క్షణికమైనదే. మనం వెళ్ళేటప్పుడు మనతో వచ్చేది ఏది కాదు. రావణాసురుడు చనిపోతే మంచితనం లేని గొప్పతనం ఉన్నవాడు చనిపోయాడు. అదే రామచంద్రమూర్తి అయితే గొప్పతనంతో కూడిన మంచితనం ఉంది. రాముడు మంచితనాన్ని మనం ఎంత చెప్పినా తక్కువే. అంతేకాకుండా రాముల్లో ఏముందంటే మనం కూడా ఆలోచించాలి. స్వాట్ అనాలిసిస్ అంటారు ఈ మేనేజ్మెంట్ కాన్సెప్ట్లో. స్ట్రెంగ్త్, వీక్నెస్, తర్వాత ఆపర్చునిటీస్, థ్రెట్. స్ట్రెంగ్త్ అంటే మన బలబలాలు ఏంటిది, తర్వాత మన లోపల ఉన్న వీక్నెసెస్ ఏంటి, మనం ఇది చేయగలుగుతామా చేయలేమా, తర్వాత మనకున్న అవకాశాలు ఏంటి, మన కాంపిటీటర్ అనుకోండి, మన ఎదుటి వ్యక్తి దగ్గర తన వల్ల మనం నష్టపోయేది ఏమని. ఈ స్వాట్ అనాలిసిస్ చూస్తే మీకు రామచంద్రమూర్తి తను ఎంత బ్రహ్మాండంగా చదివాడంటే, తనతో ఉన్న వాళ్ళలో తాను ఎక్కడైతే తను చేయలేడో నేను చేయలేనని చెప్పాడు. కానీ మన లోపల చాలా మందికి ఒక హామ్ అడ్డొస్తుంది. ఒక ఆర్గనైజేషన్లో మనం చూస్తాం, బాసెస్కు తెలియకపోయినా కానీ వాడు నాకు తెలుసు అని చెప్పేసి వాడు ఆ ఆర్గనైజేషన్ను అదాల పాతల్లోకి తొక్కడానికన్నా వెనక్కి పోడు, కానీ నాకు తెలియదు, మీరు నాకు సహాయం చేయండి అన్నాడు. అది ఒక దరిద్రమైన ఆలోచన మన మనుషులలో ఉండేది. రామచంద్రమూర్తి ఏమంటాడు సుగ్రీవుడితోటి, సుగ్రీవా సీతను వెతికే శక్తి నాకు లేదు, నువ్వే వెతకాలంటాడు. దానికి కారణం ఎవరు? ఒక్కసారి మనం ఆలోచిస్తే కబంధుడు చెప్తాడు, రామా నువ్వు
సుగ్రీవుడితో స్నేహం చేసుకో. సుగ్రీవుడికి తెలియని ప్రదేశం లేదు ఈ భూప్రపంచంలో. సూర్యుడి కిరణాలు ఎక్కడెక్కడ పడతాయో ఆ ప్రదేశం అంతా పేరుతో సహా సుగ్రీవుడికి తెలుసు. ఎందుకంటే వాలి భయానికి ఈ భూప్రపంచం అంతా తిరిగి వచ్చాడు సుగ్రీవుడు. అంతేకాకుండా ఎవరైతే సూర్యుడి వల్ల తను అంశ వల్ల పుట్టాడు కనుక తన తండ్రి అయిన సూర్యుడు వరంతో అతను ఎక్కడైనా చేయగలుగుతాడు. అందుగురించి రాముడు ఏమంటాడంటే సుగ్రీవుడితోటి, సుగ్రీవా, సీతను వెతికే శక్తి నాకు లేదు, నువ్వే వెతకాలంటాడు. అంటే అక్కడ తన వీక్నెస్ తను ఒప్పుకుంటున్నాడు. అంతేగాని నాకు తెలుసు కానీ ఏదో నీకు అవకాశం ఇస్తున్నాను చేసి చూపెట్టాను అంటలేడు. ఇలాంటి పనులన్నీ మనం చేస్తుంటాం, తెలియకున్నా తెలిసినట్టు నటిస్తుంటాం. అలా చేయకూడదు. నాకు రాలేదు, నాకు సైన్స్ రాదు, తప్పేముంది, రానప్పుడు రాదని చెప్పడానికి. నాకు ఇంగ్లీష్ రాదు, మాతృభాష వస్తుంది, మాతృభాషని. ఇంగ్లీష్ కొరకు కూడా మన లోపల ఉన్న ఒక చెడ్డ గుణం ఏంటంటే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు అనుకుంటారు. ఇంగ్లీష్ ఇస్ అన్ ఆఫ్టర్ ఆల్ లాంగ్వేజ్, అది నాలెడ్జ్ కాదు. అది ఎవరైనా సరే, అంటే మనం కించపరుస్తున్నామని కాదు, దాని అవసరం ఉంది, దాన్ని నేర్చుకోవాలి. అది రాని వాళ్ళని కించపరుస్తూ మాటలు మాట్లాడుతుంటారు. అది చేయకూడదు. ఒక వీక్నెస్ ఉన్నప్పుడు మనం ఎదుటివాడి స్ట్రెంగ్త్ తోటి మనం పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే సేతు కట్టేటప్పుడు మనకు అందరికీ తెలుసు, రామాయణం చదువుతూ చూసాము, కాకపోయినా కానీ మనము పిక్చర్స్లలో చూస్తుంటాం, సినిమాలలో చూస్తుంటాం. ఆ సేతువు కడుతుంటారు. రామచంద్రమూర్తి ఒక అరుగు మీద కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటాడో, లేకపోతే ఉడతతోటి ఇలా అంటూ ఉంటాడో ఇదే కనబడుతుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి తను సేతువు కట్టలేనని తెలుసు, నలుడు కడతాడని చెప్పి తెలుసుకున్న తర్వాత నలుడికే ఆ బాధ్యత ఇస్తాడు. అంతేకాకుండా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా సుగ్రీవుడికి ఒక బాధ్యత ఇస్తాడు, అంగదుడికి ఒక బాధ్యత ఇస్తాడు, హనుమాకు ఒక బాధ్యత ఇస్తాడు. అంతేగాని నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే రావణాసురుడు మామూలు వ్యక్తి కాదు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసి తాను ఎన్నో వరాలు పొందిండు. తాను ఏం మామూలు వ్యక్తి కాదు. తన ఇంద్రియాలను జయించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేయడం అంత ఈజీ కాదు. కానీ రామచంద్రమూర్తి ఏ తపస్సు చేయలేదు. కారణం ఏంటంటే రామచంద్రమూర్తి నడిచిన బాటంతా కూడా ధర్మం. ఆ ధర్మం అంటే ఎక్కడ ఉంటుందంటే అది కనబడదు మనకు. మన వాక్కుల్లో ఉంటుంది, మన ప్రవర్తనలో ఉంటుంది, మన నడకలో ఉంటుంది. రామచంద్రమూర్తి తన వ్యక్తిత్వంలో ఎందరిలో ఎంతో మార్పు తెచ్చాడు. మార్పు తెకపోతే రాముణ్ణే 2 సార్లు చంపుతా అనుకున్న మారీచుడు రామో విగ్రహాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని ఒక శత్రువు రాముణ్ణి కీర్తించాడంటే మరి రాముడు అతనిలో మార్పు ఎలా తెచ్చాడు? ఆ విధంగా మనం మార్పు తేవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మనం నలుగురికి మంచి చెప్పాలి. అందరు ఏమంటారంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదండి అంటారు. నిజమే అది. కానీ అన్ని దానాల కన్నా కూడా అంటే ఒకరిలో మార్పు తెచ్చే 4 మంచి మాటలు చెప్పావనుకో అది గొప్పది. ఎందుకంటే అన్నదానము ఈరోజు ఒక పూటకే నువ్వు కడుపు నింపగలుగుతావు. ఒక వ్యక్తిలో మార్పు తెచ్చి, ఒక విద్యార్థిలో ఒక మార్పు తెచ్చి, లేదా ఒక సబార్డినేట్లో మార్పు తెచ్చి, లేదా ఒక కస్టమర్లో మార్పు తెస్తే అతనికి రోజు భోజనం పెట్టిన వాళ్ళమైతాం. వాళ్ళని ఒక ఉత్తమ మానవులుగా తీర్చిదిద్దే అవకాశం మనకు వస్తుంది. ఎక్కడైనా సరే మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ ఉద్యోగంలో అయినా సరే మన కింద ఒక 4 2 1 పనిచేస్తూ ఉంటారు. వాళ్ళలో మార్పు తేవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదంతా కూడా వ్యక్తిత్వ వికాసం కిందికి వస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన పర్సనాలిటీ డెవలప్ చేయడం కాదు, మనతో పాటు ఉన్న 4 పర్సనాలిటీ డెవలప్ చేయాలి. ఒకసారి ఆలోచించండి, ఒక వానరం అంటే ఒక కోతి, మీరు చూశారు, నేను చూశాను, ఎన్నో చూసాం. ఎక్కడన్నా మీరు కోతిని చూడండి. కోతిలో ఉండే 2 లక్షణాలు ఏంటంటే అది ఒక్క క్షణం కూడా ఒక దగ్గర ఉండదు. 2వ లక్షణం ఏంటంటే అది ఎప్పుడు ఏదో తింటుంటుంది, ఏది కనబడితే అది నోట్లు వేసుకుంటా ఉంటుంది. మరి అలాంటి కోతులందరితోటి రామచంద్రమూర్తి ఏ విధంగా తాను రావణాసురుడితో యుద్ధం చేయడానికి తీసుకొని వెళ్ళేంటాడు. ఒక్కసారి ఆలోచించండి. అది ఆ వ్యక్తిత్వం అంటే. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనం కాదు, ఎదుటి వాళ్ళను వాళ్ళ పర్సనాలిటీని డెవలప్మెంట్ చేస్తే అక్కడ ఉండే మన పరిస్థితులను మనకు సావకాశంగా తీర్చిదిద్దుకున్న వాళ్ళమైతాం. ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే మన లోపల మనం వినాలనే బుద్ధి ఉండాలి. రామచంద్రమూర్తి తనకన్నా తక్కువ వాళ్ళు చెప్తే కూడా వింటాడు. ఒక మాట చెప్పాలంటే సీతమ్మ వారిని ఎత్తుకుపోయినాక లక్ష్మణుడు రాముడు అడవిలో పిచ్చి వాళ్ళలుగా తిరుగుతుంటే అక్కడ ఉండే జింకలు లేళ్ళు అవన్నీ కూడా వాటికి మాటలు రావు. కానీ అవి ఏం చేస్తున్నాయంటే ఈ రాముడు లక్ష్మణుడు చుట్టూ తిరుగుతూ ఆ దక్షిణం దిక్కుగా 4 అడుగులు వేస్తున్నాయంట, వేసి వెనక్కి తిరిగి ఆకాశం దిక్కు చూస్తున్నాయంట. అయితే రాముడికి అర్థమైతే లేదు. ఎందుకంటే రాముడు చాలా దుఃఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. లక్ష్మణ అవి ఏం చెప్తున్నాయో ఒక్కసారి చూడంటే లక్ష్మణుడు వీటిని చూసి అంటున్నాడు, అన్నా అవి ఏం చెప్తున్నాయంటే దక్షిణ దిక్కుగా ఆకాశంలో మన వదినను ఎత్తుకుపోయినారన్నట్టు
అన్నట్టుగా చెప్తున్నారు, మనం ఈ దక్షిణ దిక్కుగా వెళ్దామంటారు. అంటే ఒక జింక, లేళ్ళు, చిన్న చిన్న జంతువుల మాట రామచంద్రమూర్తి వినగలుగుతాడు, మనం వినం. ఎందుకంటే మనకు ఒక అహంకారం. అదే అంటారు కదా, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఈ 6 కూడా వయసుతో పాటు తగ్గిపోతుందంట. అహంకారం మాత్రము చచ్చే వరకు ఉంటుందంట. నేను నేను నేను, నన్ను మించిన వాడు లేడు. ఇదే ఎప్పుడు చూడండి చాలా మందిలో. అది ఉండడం వల్లనే మనం ఎదగలేకపోతున్నాం, ఒక గొప్ప వ్యక్తి అయ్యలేం. అంటే కోపము ఎలా ఉంటుందంటే ఆ కోపం మనల్ని నాశనం చేస్తుంది. ఆ క్రోధాన్ని మనం తెంచుకోవాలి. అవి తెంచుకోవాలంటే ఏంటంటే ప్రశాంతంగా రామచంద్రమూర్తి లాగా ఉండాలి. అంతేకాకుండా రామచంద్రమూర్తి ఒకసారి తను ఏమనుకుంటాడంటే, తాను ఒక బ్రహ్మాస్త్రం తీసి ఈ క్షణాన నేను ఈ బ్రహ్మాస్త్రం వేసి ఈ లోకాన్నంతా చీకటి చేసి ఏ రాక్షసుడైతే సీతను ఎత్తుకుపోయాడో వాడే కాదు, సృష్టిలో ఉన్న వాళ్ళందరినీ నేను చంపేస్తానంటే, లక్ష్మణుడు తన తమ్ముడు చిన్నవాడు ఏమంటాడంటే, అన్నా ఒక్కడు చేసిన దానికి ఇంతమందికి నువ్వు శిక్ష వేస్తావా, ఇది ధర్మమేనా అంటాడు. అంటే అప్పుడు ఏందంటే సీత కనబడలేదన్న దుఃఖంతో అలా చేయబోయాడు. కానీ రాముడు ఆ మాట విన్నాడు. అదే మనం వింటామా? మనం ఒక ఆర్గనైజేషన్లో CEO పొజిషన్లో ఉన్నాం అనుకోండి, ఒక ఫ్రంట్ లైన్ సేల్స్మెన్ వచ్చి మనకు చెప్పాడు అనుకోండి, సార్ మనం ఇలా చేస్తే మన మార్కెట్ షేర్ పెరుగుతుందంటే మనం వింటామా? ఆఫ్టర్ ఆల్ వాడికేం తెలుసు అనుకుంటాం. అక్కడే మనం దెబ్బతింటాం. అలా దెబ్బతినకూడదు. అంతేకాకుండా ఒకసారి రాముడే అంటాడు లక్ష్మణుడితో, లక్ష్మణ అతి త్వరలో దశరథ మహారాజు నన్ను చూస్తాడని చెప్పేసి. అంటే సీతమ్మ పోయినప్పుడు తను పిచ్చిగా ఉంటాడు, ఒక్క క్షణం ఒక దగ్గర ఉండదు, తన ఆలోచన పరిధంతా ఎక్కడెక్కడో పోతుంటుంది. అంటే దశరథ మహారాజు అతి త్వరలో నన్ను చూస్తాడంటే దశరథ మహారాజు ఉన్నది స్వర్గలోకంలో, అంటే నేను కూడా చచ్చిపోయి అక్కడికి వెళ్తానన్న మాట వింటే, అంటే అప్పుడు లక్ష్మణుడు కాదు మనం వెతుకుదాం చేద్దామంటే రామచంద్రమూర్తి వింటాడు. మనం వినగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. మన లోపల ఈ హాన్ని చంపాలి. మనం వ్యక్తిగా ఎదగాలంటే, వ్యక్తిగా మంచి సంపాదించుకోవాలంటే మనం ఎలా ఉండాలన్నదే రాముడి యొక్క వ్యక్తిత్వం మనకు నేర్పిస్తుంది. రాముడి పర్సనాలిటీలో ఇన్ని పాయింట్స్, ఇన్ని గుణాలు ఉన్నాయి. అన్నీ మనం చేయగలుగుతామో లేదో మనకు, ఎందుకంటే మనకు ఒక అనుమానం అనే కాదు, ఒక మాట ఏంటంటే తప్పించుకోవడానికి, అది ఆ కాలంలో జరిగిందండి ఈ కాలంలో జరుగుతుందా అంటారు. ఆ కాలమైనా ఈ కాలమైనా మనుషులం. రామచంద్రమూర్తి కూడా మానవుడు, మనిషి గనక మనం ఎప్పుడైనా మనం చేయగలుగుతాం. కానీ మనకు ఆ సంకల్పం ఉండాలి. అంతేగాని రామచంద్రమూర్తిలో ఉన్న ఒక గొప్ప గుణాలు ఏవి చూసినా మనకేమనిపిస్తుంది అంటే, రాముడిలో ఒక 3 గొప్ప గుణాలు ఉన్నాయి. ఏంటంటే ఫలితం ముఖ్యమా, ధర్మం ముఖ్యమా? రెండవది ఏమంటే తాను ఏది కూడా తాను చెప్తున్నట్టుగా అన్నాడు, శాస్త్రం ఏం చెప్తుంది అంటాడు. మూడవది ఏమంటే భక్తి. ఈ మొదటిది చూసుకుంటే ఫలితమా ధర్మమా అనుకుంటే మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. ఎప్పుడైతే వాలిని భారం వేసిన తర్వాత వాలి ఒక మాట అంటాడు, రామ నువ్వు సీత కొరకు సుగ్రీవుడితో స్నేహం చేశావు కదా, నువ్వు ఒక పని ఆ ముందే నాకు వచ్చి చెప్పినుంటే నేను చిటిక వేసి రావణాసురుడిని ఇక్కడ తీసుకొచ్చేవాడిని, వాడి మెడకు తాడుగట్టి సీతమ్మ వారిని తీసుకురమ్మంటుంటే అంటాడు. ఎందుకంటే రావణాసురుడు ఈ భూప్రపంచంలో ఎవరికైనా భయపడతాడు అంటే వాలి ఒక్కడికి భయపడతాడు. అంటే అక్కడ నిజంగానే కదా, వాలితో స్నేహం చేస్తే ఈజీగా సీతమ్మ వారు వచ్చేది, మనకు కిష్కింధకాండల్ని రామాయణం అయిపోయేది, సుందరకాండ యుద్ధకాండ ఉండేది కాదు. కానీ రాముడు ఆ దోవన పోలేదు. ఎందుకంటే ధర్మంను ఆలోచించాడు. తమ్ముడి భార్యను చెరబట్టాడు రుమను, అందు గురించి అది అధర్మం గనుక తాను వాలితో స్నేహం చేయలేదు, ధర్మం గనుక సుగ్రీవుడితో స్నేహం చేశాడు. మనం కూడా ఎలా ఉండాలంటే, ఒక పరీక్ష రాస్తున్నాం మనం, ఒక జనరల్గా కొన్ని కాలేజీలలో జరుగుతుంటే మనందరికీ తెలిసిందే, పరీక్ష ఆఖరికి వచ్చేటప్పటికి 20 నిమిషాలు అరగంట ఉన్నప్పుడు ఆ స్కూల్ రిజల్ట్స్, ఆ కాలేజ్ రిజల్ట్స్కు స్టూడెంట్స్ను చూడనట్టుగా ఉంటే వాళ్ళు కాపీ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు కూడా కాపీ కొట్టకుండా పర్వాలేదు నాకు 10 మార్కులు తక్కువ వచ్చినాయి అన్నవాడే ధర్మమూర్తి. అంతేగాని సార్ ఎప్పుడు టైం ఇస్తాడా, ఎప్పుడు కాపీ కొట్టాలని ఆలోచించేవాడు ధర్మమూర్తి కాదు. ఇది మన వ్యక్తిత్వం పెరుగుతుంది. ఆ 30 మంది స్టూడెంట్ల కాపీ కొట్టకుండా పేపర్ ఇచ్చి వచ్చిన వాడికి 40 మార్కులు తక్కువ వచ్చు, 10 పాస్ మార్క్సే రావచ్చు. కానీ ఆ టీచర్ దృష్టిలో జీవితాంతం పలానా స్టూడెంట్ ఇలా ఉండే వాడి వ్యక్తిత్వం గొప్పదని చెప్పేస్తారు. అంతేకాకుండా రామచంద్రమూర్తి మనలాగా అన్నీ తెలుసని మాట్లాడేవాడు కాదు. ఏ మాట మాట్లాడినా కానీ నలుగురు మాటలు విని, ఇప్పుడు తాను ఎప్పుడైతే విభీషణుడు వచ్చినప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకుంటే అందరూ వద్దు 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 అంటుంటే రాముడు ఎందు గురించి విభీషణుడు తీసుకోవాలో, ఈ శరణన్న వాడిని ఎలా రక్షించాలో, శాస్త్రం ఏం చెప్తుంది, స్మృతి ఏం చెప్తుంది, పురాణం ఏం చెప్తుంది, సనాతన ధర్మం ఏం చెప్తుంది, ఇవన్నిట్లో నుంచి కోట్ చేసి ఇలా చెయ్యాలని చెప్పేవాడు రాముడు. కానీ నాకు తెలుసులే నేను చేస్తా అన్నాడు. వాళ్ళందరూ నలుగురు వద్దంటే కూడా నేను చక్రవర్తిని, యుద్ధం చేయాల్సిన వాడిని నేను, మీరు నాకేం చెప్పేది ఉంది, విభీషణ వచ్చేయని
నాయనమ్మ అనలేదు, వాళ్ళందరి మాటలు విన్నాడు. ఏదైనా ఉంటే నేర్చుకుంటాడు, లేదా దాంట్లో ఏమి మంచి ఉందో ఏది చెడు ఉందో వివరించి అందరికీ చూపెడతాడు. ఇది ఆ రాముడిలో ఉన్న గొప్ప గుణం. ఇంకొకటి భక్తి. భక్తి అంటే మనకేమనిపిస్తుంది, దేవుడి ఎదురుగా పోయి 2 చేతులు ఇలా జోడించి పూజ చేయడం, హారతి ఇవ్వడం, ఆ తర్వాత మన కోరికల చిట్టాలు విప్పడం. భక్తి అంటే అది కాదు, తపస్సు. రామచంద్రమూర్తిలో ఉన్న గొప్ప ఒక ఉత్తమమైన లక్షణం ఏంటంటే తపస్సు. తన తపస్సు ఏంటంటే నా తండ్రి సత్యవాకు కొరకు నేను వనవాసం పోవాలి అని చెప్పి వనవాసం మొత్తం కూడా గూడు ఏదైనా తెచ్చిస్తే కూడా తినలేదు. ఎందుకంటే నేను వనవాసంలో ఉన్నాను, రాజ్యంలో పొరులు ఇచ్చేది నేను తినకూడదు అన్నాడు. భరద్వాజ మహర్షి నా దగ్గర ఉండుంటే ఇక్కడ పురజనుల దగ్గర ఉన్నారు, వస్తే మీకు కూడా డిస్టర్బ్ అవుతుంది, నాకు డిస్టర్బ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అదేవిధంగా ప్రతి దగ్గర కూడా కందమూల ఫలాలే తిన్నాడు, కానీ తాను ఇంకా వేరేది ఏది తీసుకోలే. ఆఖరికి యుద్ధం అయిపోయాక కూడా విభీషణుడు అంటాడు, రామ వచ్చి ఒక్కసారి చూడు లంక, అంటే లంక లాంటి నగరం ఏది లేదు కనుక. కానీ నేను ఇంకా వనవాసం పూర్తి కాలేదు, నేను వెంటనే వెళ్ళిపోవాలి, నా తమ్ముడి భరతుణ్ణి చూడాలనుకున్నాడు, కానీ ఒక రౌండ్ నేను లంక చూసి వస్తానని చెప్పి పోలేదు. అది రాముడి యొక్క వ్యక్తిత్వం. ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా మన జీవితాలలో కూడా వస్తుంటాయి. అవన్నిటికీ మనం అట్రాక్ట్ కాకూడదు. మన సంకల్పం ఏంది, మన భక్తి ఏంది, మన తపస్సు ఏంది, అదే మనం చేయాలి. అలా చేసిన వాళ్ళే గొప్ప సైంటిస్టులు అయ్యారు, గొప్ప ఆఫీసర్స్ అయ్యారు, గొప్ప CEOs అయ్యారు. అంతేగాని ఏదైనా చిన్న చిన్న దానికి అట్రాక్ట్ అయిపోయామనుకోండి, మనం ఆ జారుడు బండ మీదకి జారినట్టుగా ఆ అతాల పాతాల్లోకానికే మనం వెళ్ళిపోతాం. మనం పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అని చూడాలి. నలుగురిలో మంచి పేరు తెప్పించుకోవాలా, నలుగురిలో చెడు పేరు తెప్పించుకోవాలా, ఇవేదైనా మీరు తీసుకోండి. ఒక దొంగ అయ్యాడంటే కారణం వాడికి అందరూ ఏమంటారంటే పరిసరాలు, లేకపోతే ఆ సమయం ఇలా చేసిందంటారు. అవన్నీ నాన్ సెన్స్, అవన్నీ కూడా తప్పు. ఏదైనా మంచివాడైనా చెడువాడైనా మన మీదనే ఆధారపడి ఉంటుంది. రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంతా కూడా ఏంటంటే మంచి వాళ్ళై మంచి పేరు వచ్చింది మనకు, పక్కవాడికి కాదు. అదేవిధంగా మనం చెడు దోవలు పోతే చెడు పేరు వచ్చేది మనకు. మనం అప్పుడు నిర్ణయించుకోవాల్సింది ఏది, రాముడు చెప్పిన బాటలో ధర్మము సత్యము మనము పట్టుకోవాలా లేకుంటేది. అందుగురించి రామాయణం అంతా అయిపోయినాక కొందరు కవులు రాశారనమాట. ఏమనంటే రావణాసురుడు అంటాడంట, నాలాగా ఉండి నశించకండి అంటారంట. రాముడు అంటాడంట, నాలాగా ఉండి గొప్పవాళ్ళు కండి అంటారంట. మనం ఇప్పుడు చూసుకోవాల్సింది రావణాసురుడి మాదిరిగానా, రాముడు మాదిరిగా మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా పెంచుకోవాలన్నది మన చేతిలోనే ఉంది. జై శ్రీరామ్.